కేశవనామాల్లో ఉండే మాటలు శ్రీ వైకుంఠ వాసుదేవ, పద్మనాభ, శ్రీ పద్మనాభ, వాసుదేవ, వైకుంఠ, జనార్దన, చక్రపాణి అన్నిటికీ మనకు అర్థాలు తెలుస్తున్నాయి. పద్మము నాభయందు కలిపినవాడు పద్మనాభుడు, వైకుంఠంలో ఉండేవాడు వైకుంఠుడు, సమస్త జగత్తులోనూ వసించేవాడు వాసుదేవుడు. శ్రీపద్మనాభ, వాసుదేవ, వైకుంఠ, మాధవ, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి పతి అయినవాడు విష్ణువు. ఇన్ని పేర్లు కలిగిన ఆయన. అలాగే శ్రీవత్స చిహ్న, శ్రీవత్సము అంటారు. లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక మత్స్య రూపంలో, వత్సం అంటే మత్స్య కాదు, గుర్తు. మనం మామూలుగా తెలుగులో మత్స్య అంటాం, అది గుర్తు. ఆవిడ ఉంది అన్నట్టుగా గుర్తు. ఆ వత్సమే ఆయనకి అలంకారం. శరణాగత పారిజాత, తన్ని శరణు వేడిన వాళ్ళని ఎప్పుడు పారిజాత వృక్షంలాగా, కల్పతరువులాగా కాపాడుతూ ఉంటాడు. అటువంటి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. 23వ శ్లోకం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన శ్లోకం, లేకపోతే మాయలో పడిపోతాం. దేవుడు పడితే లేస్తాడు మాయలోంచి, మనం పడితే లేవలేము. ఎందుకు? శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో చెప్పాడు. సాధారణంగా నాస్తికులు, ఇతరులు హిందూ ధర్మంలో విమర్శించే ఇవే శ్లోకాలు. మనం సమాధానం చెప్పుకుందాం హాయిగా. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మథుడు. మన్మథుని గర్వాన్ని కూడా హరించగలిగినంత దివ్యమంగళమైన రూపం కలిగిన వాడు స్వామి. అది అందరం అంగీకరిస్తాం. ఇంత అందం కలిగిన వాడండి. ఎలా ఉండాలి? అంత అందం మొగాడుకుంటే భార్య ఆయనకి వశమై ఉంటుంది ఖచ్చితంగా. మా ఆయన అందగాడు, మా ఆయన సూపరు అంటుంది, అంతే కదా. కానీ ఈయన ఎలా ఉంటాడంటే కాంతా కుచాంబురుఖ కుట్మలలోల దృష్టి, పద్మకళిక ద్వయంలా ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి వక్షోజద్వయం మీదే ఎప్పుడూ దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడట. ఇదే ప్రమాదకరమైన మాట. అది ప్రమోదకరం ఎలా అవుతుందో చెబుతా. మహానుభావుల అంతరంగం అర్థం కాకపోతే అన్ని ప్రమాదాల్లాగే ఉంటాయి. ఏమిటి లక్ష్మీదేవి వక్షస్థలం మీద దృష్టి పెట్టి చూడడం? శంకరాచార్య స్వామి కనకధారాస్తవంలో చెబుతారు. కామప్రదా భగవతోపి కటాక్షమాల, నిరాకార నిర్గుణమైనటువంటి భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి చేయించడం కోసం అమ్మవారు శక్తి రూపం ధరించి ఆవిడే సరస్వతి బ్రహ్మని మోహంలో పడేసింది, ఆవిడే లక్ష్మీ విష్ణువుని మోహంలో పడేసింది, ఆవిడే పార్వతై శివుణ్ణి మోహంలో పడేసింది. ఎందుకంటే మగాళ్ళను కాస్త మాయలో పడేయకపోతే సంసారాల్లో ఉండరమ్మ, సన్యాసం పుచ్చుకొని పోతారు. ఇంట్లో కాస్త జ్ఞాని అయినవాడు, యోగి అయినవాడు ఉంటే భార్య ఎలా ఉంటుందంటే వీడు ఎక్కడ వెళ్ళిపోతాడో అనే బెంగతో కాస్త అస్తమానం ఇందులోకి దించుతూ ఉంటుంది. ఈ కాఫీ తాగండి, ఈ జంతికలు తినండి, ఏమిటో అంత వైరాగ్యం ఉంటే అలాగా అని చెబుతుంది. ఎందుకంటే వీడు వెళ్ళిపోతాడేమో అని బెంగ. భార్యకి ఎలా ఉంటుంది? పాపం సంసారం కదా, పిల్లలు ఉన్నారు కదా, ఈయన జ్ఞానం పొందాడు, ఆయనకి ఎలా ఉంటుంది? ఏమిటిదంతా మాయ, బ్రహ్మసత్యం, జగన్ మిథ్య, ఏమిటి ఎంతకాలం ఇది అని ఎప్పుడు అర్ధరాత్రి చెప్పకుండా వెళ్ళిపోతాడు. గౌతమ బుద్ధుడు అదే పని చేశాడు. చచ్చింది ఆవిడ యశోధర పిల్లాన్ని పెట్టుకుని. లోకానికి మేలు జరగచ్చుకుంటే భార్యకైతే అన్యాయం జరిగింది కదా. అదే హిందూ ధర్మానికి ఇతర ధర్మాలకి తేడా అండి. గౌతమ బుద్ధుడికి పెళ్ళయిన తర్వాత వచ్చింది అనుమానం, రామచంద్రమూర్తికి 13 ఏళ్లకు వచ్చింది. ఎవ్వరికీ అన్యాయం చేయాల, తల్లిని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాల. 13 ఏళ్ల వయసులో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. నేనెవరో అన్నాడు. అది హిందూ ధర్మానికి తేడా. పారిపోకూడదు, తెలుసుకోవాలి. బాధ్యతలు వదిలి పారిపోకూడదండి, ఎప్పుడు తెలుసుకోవాలి. అది హిందూ ధర్మానికి ఇతర మతాలకి తేడా. రామచంద్రమూర్తికి వచ్చింది అదే అనుమానం 13 ఏళ్ల వయసులో యోగ వాసిష్టం చదివాక. ఆ వేదాంతం అంతా వంట పట్టింది. నేను దశరథ కుమారుణ్ణి కాదు, కౌశల్య కుమారుణ్ణి కాదు, ఈ శరీరం నేను కాదు. అర్థమైంది. కానీ నేనెవరో తెలియాలి అని అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి, వశిష్ఠ మహర్షి అరణ్యంలో ఉండేవాడు కదా, వెళ్ళి ఆ కుటీరం తలుపు కొట్టాట. తలుపు కొడితే ఎవరంటే నువ్వెవరంటాం కదా. వశిష్ఠ మహర్షి లోపల నుంచి నువ్వెవరో అన్నట్ట. అది తెలియకే వచ్చాను అన్నట్ట. అది రామచంద్రమూర్తి. నువ్వెవరో అనగానే ఐఎమ్ రామ సో అండ్ సో స్టడీయింగ్ ఎల్కేజీ అని చెప్పలేదు ఇక్కడ. నువ్వెవరో అనగానే రాముడు చెప్పిన జవాబు ఏమిటంటే ఆ తపన కారణంగా అది తెలియకే వచ్చాను మహర్షి, ఏం చెప్పమంటారా అన్నట్టు. వెంటనే తలుపు తీశాడు వశిష్ఠుడు. 32,000 శ్లోకాల యోగ వాసిష్టం బోధించాడు. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. అనుమానం వస్తే తెలుసుకోవాలి, బాధ్యతలు మర్చి పారిపోకూడదు, విషయం క్లారిఫై చేసుకోవాలి, మహానుభావులను ఆశ్రయించాలి.
గ్రంథాలు చదవాలి, అంతేగాని బాధ్యతలు వదిలి పారిపోకూడదు. ఏదో కొన్ని ప్రవచనాలు విన్నప్పుడు, ఏవో కొన్ని దర్శనాలు అయినప్పుడు వైరాగ్యాలు కలుగుతాయి ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా. బాధ్యతలు వదిలి పారిపోతారా? బాధ్యతల్ని యోగిత్వంతో చేయడమే హిందుత్వం తప్ప బాధ్యతలు వదిలి పారిపోవడం హిందుత్వం కాదు. అందుకే రాముడు ఆ పని చేయలేదు. ఉండాలి, తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్నాడు. తర్వాత అదేవిధంగా సంసారం అంతా నిర్వహించాడు, మహాసామ్రాజ్యాన్ని పాలించాడు. అనంతమైన కష్టాలు వస్తే తట్టుకున్నాడు, భయంకరమైన యుద్ధం చేశాడు. తమ్ముడు పోతే బతికించుకున్నాడు యుద్ధంలో, హనుమంతుడిని ఆశ్రయించి. అందుకని పారిపోలేదు యుద్ధరంగం నుంచి. పారిపోవడం హిందుత్వం కాదండి, నిలబడి జీవితాన్ని గెలవడమే హిందుత్వం. అందుకని హిందువులుగా మనం గర్వించి తీరాల్సిందే. మన వేదాంతాలన్నీ అంతే. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఖచ్చితంగా. ఆయన ఆ లోల దృష్టి, ఆ వక్షస్థలం కేసి ఎందుకు చూస్తారు అంటే, ఒక్క మాట చెబుతాను, మహిళలు దయచేసి మరోలా అనుకోకండి. స్త్రీల శరీర నిర్మాణం గురించి ఒక్క మాట చెప్పాలి ఇక్కడ. సృష్టి అంతా త్రిగుణాత్మకం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రకృతి అంతా త్రిగుణాత్మకం. మీరు చెట్లను చూడండి, నదులను చూడండి, త్రిగుణాత్మకం అన్నీ కూడా. కొన్ని ఋతువుల్లో ఒకలా ఉంటాయి, కొన్ని ఋతువుల్లో ఒకలాగా ఉంటాయి. ఆ ఋతుక్రమం ప్రకారం మారిపోవడాన్ని ప్రకృతి అంటారు. స్త్రీ శరీరంలో కూడా ప్రాకృతికంగా నెల నెల మార్పులు ఉంటాయి, వివరించక్కర్లేదు. ఇంకా ఋతుక్రమం అంటారు, ఋతుస్నాత అంటారు. చాలు, ఆ 2 మాటలు చాలు. అది పురుషుడికి ఉండదు. త్రిగుణాలు సృష్టి అంతా ఉన్నప్పటికీ, సమస్త జీవుల్లోనూ ఉన్నప్పటికీ, పురుషుడు శరీరంలో ఆ గుణాలు బయటికి వ్యక్తం కావు. స్త్రీ శరీరంలో ఆ గుణాలు బయటికి వ్యక్తం అవుతాయి శరీర అవయవాల రూపంలో. ఎనాటమీ, స్త్రీ శరీర నిర్మాణం. పురుషుల్లో కూడా 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం లేకుండా ఎవడు ఉండడు. కానీ ఎక్కడ ఏం వ్యక్తం కావు, అంతా ఒకలాగే స్తంభంలాగా ఉంటాడు పురుషుడు అంటే. స్త్రీ అలా కాదు, ప్రత్యేకంగా కేశపాశం పెరుగుతుంది స్త్రీలకి, పురుషుడికి పెరగదు. వక్షస్థలం పెరుగుతుంది స్త్రీలకి, పురుషుడికి పెరగదు. జనన కారణమైన అవయవంలో కూడా స్త్రీలో స్పష్టమైన తేడా ఉంది, ఇంకే వివరించక్కల. అది జన్మకి కారణం. ఒక బిడ్డని కడుపులో 9 నెలలు మోసి ఆ బిడ్డని బయటికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుందంటే ఆ స్త్రీలకి నమస్కారం, స్త్రీ జాతికి నమస్కారం, మాతృత్వానికి నమస్కారం. పురుషుడి కంటే స్త్రీని ఎక్కువ గౌరవించమని మన సంస్కృతి ఎందుకు చెప్పిందంటే మాతృత్వం కారణంగానమ్మా. ఆ అవకాశం పురుషుడికి లేదు, 100 జన్మల తపస్సు చేసినా రాదు. దానికి కారణమైన అవయవం ఉంది ఆవిడ శరీరంలో, వీడికి ఏమీ లేదు, అటువంటి అవయవాలు లేవు. సరిగ్గా ఈ 3ంటినే సత్వగుణ ప్రతీక, రజోగుణ ప్రతీక, తమోగుణ ప్రతీక. దయచేసి శాస్త్రీయంగా అర్థం చేసుకోండి, అపార్థాలు చేసుకోవద్దు. సైన్స్ ఇదంతా. సత్వగుణ ప్రతీక ఏమిటి? కేశపాశం. స్త్రీకి పెరిగినంత జుట్టు మగాడికి తపస్సు చేసినా పెరగదు, ఉన్నది కూడా ఊడుతుంది. ప్రత్యక్షంగా ఉన్నాను ఇక్కడ నేను. ఇప్పుడు పెంచుకోవడం కోసం చేయాల్సిన పనులు మగతనం అంతే. ఇది పైగా మగతనానికి బట్టతలకి సంబంధం ఉంది, లెక్కది. పురుష హార్మోన్లు పెరుగుతున్న కొద్దీ జుట్టు తగ్గుతుంది, సంతోషించాలి. దీనికి మళ్ళీ రంగు ఎందుకు? లేక దీనికి స్త్రీత్వం అవసరం కాబట్టి జుట్టు పెరుగుతుంది, వేరే కేశపాశం పెరుగుతుంది. అమ్మాయిలకి నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, దయచేసి జుట్టు కత్తిరించుకోకండి, అంతకంటే అమంగళం ఇంకోటి లేదు. అమంగళం అంటే అనారోగ్యం. ఆ జుట్టు విద్యుత్ తీగల్లాంటి వెంట్రుకలు, అవి శరీరంలో ఉండే శక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ జుట్టు జడ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి, అప్పుడు ఆ శక్తి లోపలికి ప్రసరిస్తుంది. విరబోసుకుంటే రెస్టారెంట్లో ప్రసరిస్తుంది, బజార్లో ప్రసరిస్తుంది, మన శక్తి పోతుంది. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. జుట్టు విరబోసుకోవద్దు, దెయ్యాల్లో ఉంటారని అందుకోసం చెప్పారు. భారతీయ సంస్కృతి అంటే ఇదే, ఇదంతా సైన్స్. ఇది జుట్టు తీగల్లాంటి, విద్యుత్ తీగల్లాంటివి అన్నప్పుడు ఆ వెంట్రుకల్లో శక్తి ఉన్నప్పుడు దాన్ని ముడి వేసుకోవాలి, జడ వేసుకోవాలి, కొప్పు పెట్టుకోవాలి. కానీ ఇలా విరబోసుకుంటామంటే పోయింది మొత్తం శక్తి అంతా, బయటికి పోయింది. మనకే నష్టం అది. పైగా ఎక్కడ పడితే అక్కడ పడతాయి వెంట్రుకలు, అన్నంలో పడతాయి. రెస్టారెంట్కి వెళ్తే హాల్లో కూర్చుంటే హాల్లో పడతాయి, పక్క వాళ్ళు కూర్చుందుకు ఇబ్బంది కాదమ్మా. ఆ రకంగా అనారోగ్యం. ఇది సత్వగుణం. కేశపాశం సత్వగుణానికి ప్రతీక, వక్షస్థలం రజోగుణానికి ప్రతీక. అందుకే స్వామివారు సృష్టి చెయ్యాలి అన్న సంకల్పంతో లక్ష్మీదేవి వక్షస్థలం కేసి చూస్తాడు. అంటే రజోగుణానికి కావాలని లోనవుతాడు. ఆ వక్షస్థలం, స్త్రీ వక్షస్థలం రజోగుణాన్ని పెంచి పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. కాబట్టే నన్ను మన్నింతురుగాక పైట కప్పుకోమని చెప్పారమ్మ. ఆ మాట చెప్పడం దోషం అయిపోయింది ఇప్పుడు. అలా ఎవడు పడితే వాడిని ఆకర్షించకూడదు కదా, భర్తను ఆకర్షించాలి. ఊళ్ళో వాళ్ళందరినీ ఆకర్షిస్తానంటే అలాగా నమశివాయ. అందుకోసం చీర కట్టుకో, పైట కప్పుకో, పంజాబీ డ్రెస్ చేసినా కప్పుకో అన్నారు. శాస్త్రం అండి ఇదంతా. ఇందులో ఎవరి పట్ల ద్వేషం ఎందుకు ఉంటుందండి? దాని గురించి మాట్లాడడానికి మీరెవరు? నా గురించి మాట్లాడడానికి నువ్వెవడు? మరి నా స్వేచ్ఛ నాకుంటుంది, నేను మాట్లాడతాను. శాస్త్రం తెలిసినప్పుడు మాట్లాడతామండి. ఆకర్షణ అంతా అక్కడే ఉంటుందండి ఖచ్చితంగా. చిన్నపిల్లలను చూసి ఎవరైనా మోజులో పడరండి, వృద్ధులను చూసి కూడా పడరండి. వయసులో ఉన్న అమ్మాయిని చూసి పడతారమ్మా.
వక్షస్థలంలో ఉండే ఆకర్షణ అదే రజోగుణం. ఆ రజోగుణం ఏమవుతుంది, క్రమంగా అమ్మాయి పట్ల ఈయన ఆకర్షితులవుతాడు. టైం ఎంత అయింది అని స్మార్ట్ ఫోను, సందేశాలు, SMS మొదలెడతాడు. సంక్షిప్త మధుర సందేశం అని ఆ నెంబర్ తీసుకుంటాడు, ఈ నెంబర్ ఇస్తాడు. 2 బతుకులు నాశనం అవుతాయి. ఈ ఆకర్షణ లేకపోతే ఈ గొడవ లేదుగా. సృష్టికి మూలం. అక్కడి నుంచి వాడు పెళ్లి చేసుకున్న సంతానం కంటే పర్వాలేదు. ఒక పెళ్ళ 16 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మోసాలు చేసి. వీడు మోసమే, ఆవిడే మోసమే. ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఆకర్షణ వల్లే జరుగుతుంది. ఆకర్షణ కేంద్రం వక్షస్థలం, అది రజోగుణం. ఆకర్షణ కేంద్రం కాబట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా సృష్టి ప్రారంభంలో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి వక్షస్థలం కేసి చూశాడు. ఎంత గొప్ప వర్ణన ఇది, ఎంత గొప్ప వర్ణన. ఈ మాటలు పట్టుకుని కొంతమంది నాస్తికులు వీళ్ళు గ్యాంగ్ బయలుదేరి కావ్యాల నిండా శృంగారమేనండి, సుప్రభాతం నిండా శృంగారమేనండి, వంకర మాటలు మాట్లాడతాడు ఈ సన్యాసి. ఈ వీడి భార్య వక్షస్థలం కేసి వీడు చూస్తే తప్పు కాదు, కానీ లక్ష్మీదేవికి చూస్తే వెంకటేశ్వర స్వామి తప్పు వచ్చిందా? అది ఎంతో ఇది అంతే. ఏమర్థమైందండి? సంస్కృతము రాదు, తెలుగు రాదు, మనస్తత్వం తెలియదు అసలు. ఇంకా తమో గుణం స్పష్టంగా, అది జననేంద్రియం, అంతకంటే వివరించక్కల్లా. ఇక్కడ సత్వగుణం, ఇక్కడ రజోగుణం, జననేంద్రియం తమో గుణం. అందుకే పిచ్చి వ్యామోహంలో పడతాడు ఖచ్చితంగా. సంతానాన్ని కంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ సంతానం ఇంకాస్త వ్యామోహాన్ని పెంచేస్తుంది సహజంగా. బంధాలు పెరిగిపోయే, సంపాదన ఎక్కువైంది. అందుకే స్త్రీలో ఈ 3 గుణాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. స్త్రీ సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం, త్రిగుణాత్మకం స్త్రీ. ప్రపంచం మొత్తం మీద అన్ని భాషలకి సవాల్, స్త్రీకి ఇటువంటి పదం చూపించమనండి, ₹1,00,000 ఇద్దాం. త్రిగుణాత్మకం స్త్రీ అని చెప్పడానికి సకారం, కింద తావత్తు తమోగుణం, దాని కింద రావత్తు రజోగుణం. మరి ఈ కారం శక్తి బీజం, అమ్మవారి బీజం. ఈ 3 గుణాలకి అతీతంగా శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీని గౌరవించండి. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. 1,00,000 మంది మగాళ్ళు ఉండకంటే ఒక్క ఆడది ఉంటేనే సృష్టి జరుగుతుంది. అందుకోసం చెప్పారట. ఇది వక్షో వికారిణి మనోహర దివ్యమూర్తే కందర్పదర్పకర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుక కుట్మలలోల దృష్టి. తాను స్వయంగా మన్మధుడి కంటే, మన్మథ జనకుడు. మన లోకంలో కూడా ఏమంటాం, నువ్వేంటి నీ బాబుని కూడా కొడతా అంటాడు. వీడికంటే వీడు బాబు కూడా గొప్పవాడనే కదా. ఈయన మన్మధుడికి బాబు, మరి మన్మధుడికి తండ్రి కదా. అందుకని మన్మధుడే అందంగా ఉంటే ఆ అందానికి మూలమైన శ్రీ మహావిష్ణువు ఎంత అందంగా ఉంటాడు అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకని అంతటి మన్మధుడు అయి ఉండి కూడా భార్య వక్షస్థలం గేసి సరదాగా అలా చూస్తాట. ఎందుకంటే ఆవిడ సంతోషించడం కోసం. అప్పుడు సృష్టి ప్రారంభం అవుతుంది. ఆకర్షణ ఉండాలి కదా మరి. అందుకని కాంతాకుచాంబురుక కుట్మలలోల దృష్టి, కాంతాకుచాంబురు శ్రీ కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి. ఇంత శృంగారం చెప్పినవాడు వెంటనే అన్ననస్వామి ఏమంటున్నాడు, ఈ పని అంతా ఎందుకోసం అంటే మనకి మళ్ళీ గొడ్డులాగా పిల్లల్ని కనడానికి కాదయ్యా, పశువులు కూడా సంతానానికంటే, అందుకోసం కాదు. కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి. కళ్యాణప్రదమైన నిర్మలమైన గుణాలతో ఈ సృష్టి నిర్మాణం జరగడం కోసం ప్రారంభక్రియగా శ్రీ మహావిష్ణువు అమ్మవారి వక్షస్థలం కేసి చూశాడు. ఇది శృంగారం అంటారా, విజ్ఞానం అంటారా, మీరే నిర్ణయించుకోండి. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశరామయదునందన కల్కిరూప శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. వరుసగా దశావతారాలు. మీనాకృతే, మీనా ఆకృతే మత్స్యావతారం, కమఠ తాబేలు కూర్మావతారం, కోల వరాహం వరాహావతారం, నృసింహ నరసింహ అవతారం, వర్ణినో బ్రహ్మచారిణక. వర్ణి అంటే బ్రహ్మచారి, వామనావతారం. నిన్న దాని గురించి మొన్న మొదటి రోజున విస్తృతంగా చెప్పుకున్నాం. స్వామిన్ పరశ్వత తపోధన. ఒక పక్క పరశువును ధరించి కూడా తపస్సు చేసిన పరశురాముడు నువ్వే కదయ్యా. అంతమంది రాజకీయ నాయకుల్ని సంహరించిన వాడు ఆయనే. ఆ రోజుల్లో రాజకీయ దుర్మార్గంగా ఉంటే మళ్ళీ కేరళకి వెళ్ళి చేట ప్రాంతం నేల తీసుకుని తపస్సు చేసినవాడు ఆయనే. అంచేత ఇటు హింసకి అటు అహింసకి రెండూ తగినవాడు పరశురాముడు. ఎందుకంటే అవసరమైతే చెయ్యాలి, అవసరాన్ని బట్టి ఆపేయాలి. హింస మన సిద్ధాంతం కాదు, కానీ తప్పనిసరి అయితే మాత్రం చేస్తాం. అనుమానం వెళ్ళ. హిందూ మతం హింసకు అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు. ఎంతవరకు అత్యవసరమో అంతవరకే చేస్తాం. యుద్ధం రామాయణం తప్పనిసరైంది చేశారు, ముందు చేయలేదు కదా. భారత యుద్ధమేనా అంతే, మన జీవితాల్లో కూడా అంతే. ఇది ఏదో 2 కొడితే తప్ప తెమినే వ్యవహారం లేదు అంటే ఓ దెబ్బ ఇయ్యాలి. అక్కర్లేదు మామూలుగా అవుతుందంటే చేయొచ్చు. కొన్ని పనులు అవ్వవు, మరి ఏం చేస్తామమ్మా.
పరశ్వత తపోధన రామచంద్ర, ఆ పైన రామచంద్ర అవతారం. శేషాంశ రామ, బలరాముడు శేషునంశితో పుట్టినవాడు. ఒక పాఠాంతరం ప్రకారం బలరాముడు దశావతారాల్లో ఉన్నాడు. ఇంకో పాఠాంతరం ప్రకారం త్రిపురాసుర సంహారం చేసిన బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుడు దశావతారాల్లో వాడు కాదు. శేషాంశ రామ యదునందన కల్కి రూప, యదునందన శ్రీకృష్ణుని అవతారం, కల్కి అవతారం. ఇవన్నీ నీ అవతారాలనయ్యా. అందుకని శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంత దివ్యమంగళమూర్తికి అభిషేకం ఎలా చేయాలో 25వ శ్లోకంలో చెబుతున్నాడు. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణాక ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. తిరుపతిలో ఆనంద నిలయంలో పొద్దున్నే జరిగే అభిషేకాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఏలకులు, లవంగాలు, ఘనసార, కర్పూరం ఇవన్నీ కలిపిన సుగంధి తీర్థం. దివ్యం వియత్సరితి ఆకాశగంగా నుంచి తెస్తారట. హేమఘటేషు అది కూడా బంగారపు కలశాల్లో చేస్తారు. విష్ణుమూర్తి భోగ పురుషుడు, అందుకని విష్ణు ఆలయాల్లో ఎప్పుడు మంచి ఖరీదైనటువంటి సామగ్రి వాడాలి. శివుడు త్యాగ పురుషుడు, అందుకని శివుడు వీలైనంత వరకు కొబ్బరి చెప్ప తప్పితే శివుడికి ఏమీ అక్కర్లేదు. నెత్తి మీద నీళ్లు పోస్తే చాలు. అటు త్యాగం ఇటు భోగం రెండూ ఉన్నది హిందూ ధర్మం. అంటే నువ్వు భోగంలో ఉన్నా త్యాగంలో ఉన్నా యోగంతో ఉండడం మర్చిపోవద్దు. నువ్వు త్యాగివైనా భోగివైనా యోగివి కావడం ముఖ్యం. తస్మాత్ యోగీ భవార్జున. త్యాగమయమైన జీవితం శివునిది, భోగమయమైన జీవితం విష్ణువుది. ఇద్దరే ప్రధాన దైవాలు హిందూ ధర్మంలో. అంటే నువ్వు ఇలా ఉన్నా అలా ఉన్నా ఆత్మదైవం అని తెలుసుకో, అంతే చాలు. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వా. అటువంటి బంగారపు కలశాల్లో ఆ నీళ్లు పట్టుకొచ్చి ధృత్వా ధరించి వైదిక శిఖామణయక, వైదికోత్తములు స్మార్త పండితులైన వాళ్ళు వేదంలో ఉండి దేవాలయంలో ఉండి ప్రహృష్టాక పరమ సంతోషంతో తిష్టంతి నీ ద్వారం ముందు నిలబడ్డారయ్యా. వెంకటపతే తవ సుప్రభాతం. ఇప్పుడు ఇంకా తెల్లవారుతోంది కాబట్టి ఒక్క మాట చెబుతున్నాడు. భాస్వానుదేతి వికచాని సరోరుహాని సంపూరయంతి నదైః కుభో విహంగాక శ్రీవైష్ణవాస్సతిత సతతమర్ధిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. వెంకటేశ్వర స్వామి అంటాడు, వెంకటపతి అంటాడు, వెంకట అని కూడా అంటాడు అన్నస్వామి చనువుగా. వెంకట అన్నా కూడా ఆయనే. ఇప్పుడు ఏమంటున్నాడండి? శ్రీవైష్ణవాహ సతతం అర్థిత మంగళాస్తే. లేవాలి. ఎప్పుడు నిద్ర లేవాలండి? యువతరం కోసం ఒక్క మాట చెబుతాను, ఆ పిల్లల లాంటి వాళ్ళు కాబట్టి. భాస్వాన్ ఉదయతి, సూర్యుడు ఉదయించడానికి ముందు లేవాలమ్మా అందరూ. ఇంట్లో ముఖ్యంగా భార్య భర్త సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇవ్వాలి. 6 గంటలకు సూర్యోదయం అంటే ముందే స్నానాలు అయిపోవాలి. ఆ రాత్రి బట్టలు విడిచిపెట్టియాలి. అప్పటి ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి ముందు నిలబడి ఉదయిస్తూ సూర్యుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, పొద్దెక్కి బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఇటువంటి పాట మీ ఇంట్లో మీరు పాడండమ్మా. పిల్లలు ఎందుకు లేవరో చూస్తాను. పాట వినడం కోసం లేస్తారు, కనీసం లేవకపోయినా దుప్పటి ముసుగొట్టుకుని ఆ పాట కంఠస్థం చేస్తారు. తల్లిదండ్రులు చేసినట్టు పిల్లలు చేస్తారు, తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తారనే భ్రమలో పడకండి. మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. మనం లేవాలి, తర్వాత వాళ్ళని లేపాలి. కానీ నేను పడుకుంటాను కానీ నువ్వు బడికి వెళ్ళాలి కదా అంటే బడి లేనినాడు మానేస్తారు. భాస్వానుదేతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు లేవమంటున్నాడు. వికచాని సరోరుహాని, పద్మాలు వికసిస్తున్నాయి, అంతకుముందే మనం లేవాలి. సంపూరయంతి ననదై కకుభో విహంగ, తెల్లారగట్ట 4 గంటలకు మీకు మెలకు వస్తే పడుకునే ఉండి ఒక్కసారి వినండి. పక్షుల కిలకిలా రావాలి, వినపడతాయి. అందున ఇది రాబోతోంది చైత్రమాసం, అప్పుడే కోకిలల కోతలు మొదలయ్యాయండి అంతటాను. ఆ తెల్లారగట్ట 4:30కి అందరూ పడుకున్న వేళ మంచం మీదే పడుకుని మీరు కోకిలల కుహకుహు నినాదాలు వినండి. మీ అంతటా మీరే లేస్తారు. అది చూడాలని అనిపిస్తుంది. ఆసక్తి ఉండాలి అక్కడ. అప్పుడు కూడా సెల్ ఫోన్లు చెవుల్లో పెట్టుకుంటే ఏం చేయలేం, వాడి కర్మ. ఇంకా
సంపూరయంతి ననదై కకుభో విహంగా పక్షులు దిక్కులన్నీ నింపేస్తున్నాయండి తమ కుహుకుహు రావాలతో కిలకిల రావాలతో, మీరు ఇంకా నిద్రలేవరేమిటి అంటున్నాడు. అంతేకాదు శ్రీ వైష్ణవాగా విష్ణు పూజకి ఆధారంగా ఉన్నటువంటి భక్తులు వైష్ణవోత్తములు సతతం అర్థిత మంగళాగా మంగళప్రదమైన జీవితాన్ని లోకానికంతటికీ కోరుకుంటూ, తమ కుటుంబాలకి మాత్రమే కాకుండా లోకానికంతటికీ కోరుకుంటూ ధామాశ్రయంతి నీ ఆలయం దగ్గర నిలబడి ఉన్నారయ్యా, వాళ్ళని కటాక్షించడం కోసం లేవవయ్యా అంటున్నాడు. ఖచ్చితంగా అందుకోసం నిద్ర లేవాలి.